హలో, నేను మీ శేషరావు. చైనా చంపేస్తుంది, భారత ప్రభుత్వమే కాపాడాలంటూ ఇప్పుడు అమెరికా వేడుకుంటుంది. రేర్ ఎర్త్ మెటల్స్ని చైనా ఎగుమతి చేయకుండా ఆపేసింది అమెరికాకి. దీంతో గిలగిల కొట్టుకుంటుంది అమెరికా. అంతేకాదు, ట్రేడ్ వార్ స్టార్ట్ చేసింది చైనా కూడా. ఆ ట్రేడ్ వార్ దెబ్బకి అమెరికా తట్టుకోలేకపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం యొక్క అండదండలు కావాలని చెప్పి కోరుకుంటుంది. అమెరికా ఆర్థిక శాఖ మంత్రి భారతదేశం కలిసి రావాలి, లేదంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అని చెప్పి ఆయన ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడితే ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది అనేటువంటి యాంగిల్లో ఫోకస్ చేస్తూ ఉన్నారు ఆయన. అందుకే భారతదేశం అమెరికాతో కలిసి రావాలి అనేటువంటి ఒక అంశాన్ని లేవనెత్తుతున్నారు. రష్యా నుంచి మీరు ఆయిల్ కొనుగోలు చేయొద్దు, అమెరికా నుంచి మాత్రమే ఆయిల్ కొనుగోలు చేయండి అని చెప్పి భారత్ మీద ఆంక్షలు పెడుతూ ఉన్నారు. ట్రంప్ తాజాగా మరొక అబద్ధం ఆడాడు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం బంద్ చేస్తున్నాము అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఆయన అనౌన్స్ చేశారు. అమెరికా నుంచి ఆయిల్ని కొనుగోలు చేయడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది మాత్రమే సమీక్షిస్తుంది భారత ప్రభుత్వం. అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ రేట్లు ఎంత ఉన్నాయి అనేది బేస్ చేసుకొని ఒకవేళ రష్యా కంటే కనుక తక్కువ వస్తే అమెరికా నుంచి అప్పుడు కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పుడు విదేశాంగ శాఖ చెప్తూ ఉంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చెప్తున్నారంటే, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు మంచి స్నేహితుడు, మంచి శ్రేయోభిలాషి, చాలా మంచివాడు. ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకుండా ఆపేస్తున్నామని చెప్పి హామీ ఇచ్చారు అని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కూడా ట్రంప్ అదే చెప్పారు. ఆపరేషన్ సింధూర్ని ఆపేసింది తానే, పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధం ఆపేసింది తానే అని చెప్పి పదే పదే అనేక వేదికల మీద చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకుండా ఆపేస్తున్నాము అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ట్రంప్ అంతర్జాతీయ సమాజానికి చెప్తూ ఉన్నారు. అందుకే భారతదేశం కలిసి వస్తుంది మాతోటి. ఇప్పుడు కలిసి వస్తే కనుక రష్యాని చైనాని అదుపు చేయగలము, లేదంటే అదుపు చేయలేము. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉంది భారతదేశం కనుక కలిసి రాకపోతే అని అమెరికా భావిస్తుంది. అమెరికా ఆర్థికవేత్త భావిస్తున్నారు. అమెరికా ఆర్థిక మంత్రి, అలాగే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి, అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తూ ఉన్నారు. అంటే పూర్తిగా భారతదేశాన్ని కట్టడి చేయడానికి అమెరికా సిద్ధమైందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రష్యా నుంచి అసలు ఆయిల్ కొనుగోలు చేస్తున్నారా లేదా భారతదేశం అని అంటే, సెప్టెంబర్లో గతం కంటే ఎక్కువగా 14% ఆయిల్ భారతదేశం కొనుగోలు చేసిందని చెప్పి లెక్క తేలుతూ ఉంది. అంతేకాదు, ఈ ఆయిల్ కొనుగోలు సందర్భంగా రూబుల్స్ అంటే రష్యా కరెన్సీ రూబుల్స్లో పే చేసింది భారత ప్రభుత్వం. మరికొంత యువాన్స్లో పే చేసింది, చైనా కరెన్సీ యువాన్స్లో పే చేసింది. మరికొంత యుఏఈ కరెన్సీలో పే చేసింది. సో అంటే అమెరికా డాలరు బలహీనపడుతుంది. ఈ కారణంగా అమెరికా దాని డాలర్ ఇండెక్స్లో అంతర్జాతీయ మార్కెట్లో 0.1% పడిపోయింది. అమెరికా డాలర్ విలువ 0.1% పెరిగి డౌన్ అయింది డాలర్ యొక్క ఇండెక్స్, ప్రాథమిక ఇండెక్స్. ఇది అమెరికాని భయపెడుతోంది. అమెరికా డాలర్ యొక్క ప్రభావం ఎక్కడ దెబ్బతింటుందో అనేటువంటి ఒక భయం పట్టుకుంది. మొత్తం ట్రాన్సాక్షన్ డాలర్స్లోనే జరగాలి, అంతర్జాతీయ వాణిజ్యం మొత్తం డాలర్స్లో జరగాలని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. అందుకే బ్రిక్స్లో ఉండేటువంటి దేశాల మీద నేను ఆంక్షలు పెడతానని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ ఆయిల్ కొనుగోళ్లు భారీగా చేస్తుంది రష్యా నుంచి భారత ప్రభుత్వం. దాదాపు లాస్ట్ మంత్లో 14% అదనంగా కొనుగోలు చేసింది ఆయిల్ని. దీంట్లో రూబుల్స్ అంటే రష్యా కరెన్సీ రూబుల్స్లో పే చేసింది, అలాగే యువాన్ చైనా కరెన్సీలో పే చేసింది అమౌంట్ని. అంటే రూబుల్స్ యువాన్కి బలం చేకూరింది.
ఎందుకంటే దిగుమతి చేసుకున్నటువంటి ఆయిల్కి ఈ అంతర్జాతీయ మార్కెట్లో రూబుల్స్ యువాన్స్లో భారతదేశం అమౌంట్ని చెల్లిస్తుందని అంటే డాలర్ పడిపోయింది. డాలర్ 0.1% ఇండెక్స్, దాని ఇండెక్స్ పడిపోయింది. అందుకే భారత్ కలిసి రావాలి, భారత్ కలిసి రాకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది అనేటువంటి యాంగిల్లో అమెరికా బిల్డప్ ఇస్తుంది. కానీ భారత విదేశాంగ శాఖ మాత్రం అమెరికా ఎన్ని ఒత్తిళ్లు చేసినా రష్యా తక్కువగా ఆయిల్ ఇస్తుంది కాబట్టి మేము కొనుగోలు చేసి తీరుతామని చెప్పి చెప్తోంది. కాకపోతే అమెరికా ఒత్తిడికి తొలగి అమెరికా నుంచి కూడా చమురుని కొనుగోలు చేయడానికి అంగీకరించింది ప్రాథమికంగా అని చెప్పి తెలుస్తోంది. అది కూడా సరసమైనటువంటి ధరకి ముడి చమురు లభిస్తేనే కొనుగోలు చేస్తుంది, లేదంటే కొనుగోలు చెయ్యమని చెప్పి భారత విదేశాంగ శాఖ చెప్తోంది. ప్రధానంగా వినియోగదారులు అలాగే భారత సార్వభౌమాధికారం ఈ రెండు మాకు ఇంపార్టెంట్, వారెన్నింటినీ కాదని చెప్పి మేము అమెరికా ఒత్తిడికి తలగ్గేది లేదు అని చెప్పి భారత విదేశాంగ శాఖ చెప్తూ ఉంటే, అదే సమయంలో ట్రంప్ ఏం చెప్తున్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాకు హామీ ఇచ్చారు, రష్యా నుంచి నేను ఆయిల్ కొనడం మానేస్తున్నానని చెప్పి చెప్పాడని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు. ఇది ఒక పెద్ద అంశంగా మారింది. అంతర్జాతీయంగా ఇప్పుడు అమెరికా గడబిడ పరిస్థితి, డాలర్ రేటు పడిపోతుంది, డాలర్కు సంబంధించినటువంటి ధర పడిపోతుంది నానాటికి. దాని అంతర్జాతీయ మార్కెట్లో, అంతర్జాతీయ వాణిజ్యంలో దాని యొక్క భాగస్వామ్యం తగ్గిపోతూ ఉంది. దాని ఇండెక్స్లో 0.1% తగ్గింది అని అంటే దాని బలం తగ్గిపోతుంది. దానికి కారణం రష్యా, చైనా అలాగే భారతదేశం. భారత్, చైనా రెండు కూడా ఇప్పుడు చేయగలిపాయి. భారత్, చైనా చేయగలిగితే కనుక అది అమెరికాకి నష్టం. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు గడగడలాడిపోతూ ఉన్నాడు. వాస్తవంగా ఇప్పటికీ చెప్తున్నారు రష్యా నుంచి మేము దిగుమతులు చేసుకుంటున్నాం అని చెప్పి ఆయిల్. ఈ కారణంగా భారతదేశం మీద 50% సుంకాలను విధించింది అమెరికా. అంతేకాదు దీని ప్రభావం ఎంత పడింది అంటే ఎగుమతులు దాదాపు 31% పడిపోయాయి. ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ గత 2 నెలల నుంచి 31% పడిపోయింది. భారత్ నుంచి అమెరికాకి వెళ్లాల్సినటువంటి ఎక్స్పోర్ట్స్ 31% పడిపోయింది. కారణం దిగుమతి సుంకాలను 50% వేసింది అమెరికా. అయినప్పటికీ కూడా భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడాన్ని మానలేదు. కాకపోతే నెగోషియేషన్స్ జరుగుతున్నాయి అమెరికాతోటి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కేవలం భారతదేశం ఇస్తున్నటువంటి డబ్బులతోటే జరుగుతుంది అనేది ట్రంప్ అంతర్జాతీయ సమాజానికి చెప్తూ ఉన్నాడు. అసలు కారణం అది కాదు. ఆయన డాలర్కి ముప్పు వస్తుంది, ఆయన డాలర్ పడిపోతుంది, ఆయన డాలర్కి అంతర్జాతీయ మార్కెట్ విలువ లేకుండా పోతుంది. బ్రిక్స్ని బ్రేక్ చేయాలనేది ఆయన యొక్క లక్ష్యం. బ్రిక్స్లో ఉన్నటువంటి దేశాల మీద ఆంక్షలు నేను విధిస్తాను, మీరు బ్రిక్స్ నుంచి బయటికి రండి అని చెప్పి ఇప్పుడు బెదిరింపులకు దిగారు. ఈ బెదిరింపులకు దిగడాన్ని అడ్డుకోవడానికి భారత్, చైనా ఒక పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతుంది. అదే డాలరేతర వాణిజ్యాన్ని జరపాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఇప్పుడు యువాన్, రూబుల్స్ లేదంటే యుఏఈ కరెన్సీ మీద ఆధారపడ్డాయి. మొత్తం ఆసియా కంట్రీస్తో పాటు యుఏఈ కలిస్తే అసలు డాలరేతర వాణిజ్యాన్ని కనుక జరిపితే అమెరికా డాలర్ మరింత తగ్గేటువంటి అవకాశం ఉంది. దాని డిమాండ్ పడిపోతుంది. అంతర్జాతీయంగా మొత్తం డాలర్లోనే వాణిజ్యం జరగాలనేది ట్రంప్ కోరిక. అది జరగనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో ఉంది. మరి ట్రంప్ చెప్తున్నట్టు ఆయిల్ కొనుగోళ్లను రష్యా నుంచి భారత్ ఆపేసిందా? రష్యా ఆయిల్ భారతదేశానికి ఇవ్వట్లేదా? అసలు ఏం జరుగుతుంది అంతర్జాతీయ మార్కెట్లో అనే దాని మీద ఆసక్తి నెలకొంది. కానీ ట్రంప్ ఏది నిజం చెప్పడం అనేది ఉంది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్, భారతదేశం మధ్య యుద్ధాన్ని ఆపింది తానే అని చెప్పి చెప్తున్నారు ఆయన, కాదు అని చెప్పి భారతదేశం చెప్తుంది. మరి దాంట్లో ఎంత నిజం ఉందో, ఈ ఆయిల్ దిగుమతి రష్యా నుంచి రావట్లేదు, ఆగిపోయింది అనే దాంట్లో కూడా అంతే నిజం ఉందా? అసలు ఏది నమ్ముతున్నారు మీరు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు.